భారతదేశపు భారీ మార్పే ప్రపంచానికి కడుపు మండింది. అమెరికా లాంటి కడుపు మండుతోంది కూడా. ఇదివరకటి రోజుల్లో మనకి తిండికి గతి లేని వాళ్ళు 60% నుంచి 70% ఉండేవాళ్ళు. ఇప్పుడు అది 40-45% ఇంత ముందు వెళ్తే ఇప్పుడు 2.5-3% ఉంది. ఇవాళ రోజున మనం అబ్జర్వ్ చేస్తే కూడా గుళ్ళ దగ్గరనో ఎక్కడో అడుక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇదివరకటి రోజుల్లో పాచిన అన్నం లేకపోతే కనుక మనం తినేసేసి కలిపేసుకుని తినేసాక మిగిలిపోయిన అన్నం ఇస్తే తీసుకుపోయేవాళ్ళు. చిన్నపిల్లలకి మాకు బాగా తెలుసు. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే కనుక అన్నం కలిపేసుకుని తినకుండా వదిలేస్తారు కదా, అట్లాంటిది ఇస్తే తీసుకుపోయేవాళ్ళు. గొప్ప సంతోషంగా తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు అది కుక్కకేస్తే కూడా తినలేని పరిస్థితి అయిపోతుంది. అదే సందర్భంలో వేడి వేడి రైస్తో అన్నదానాలు చేస్తుంటే వచ్చేవాళ్ళ సంఖ్య కరువైపోయింది. చివరికి ఈ అన్నదానం పెట్టినటువంటి వాళ్ళే వాళ్ళ బంధువులను వాళ్ళని పిలుచుకుని వాళ్ళకి పెట్టుకోవాల్సి వస్తుంది. పేదలకు సంబంధించి తగ్గిపోయింది, అస్సలు శాంతం పోయింది, అన్నం బాగా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈవెన్ అక్కడికి వస్తున్న వాళ్ళు కూడా అడుక్కునే పరిస్థితిలో ఉన్నోళ్ళు కాదు, కాస్త బాగానే ఉంటున్నటువంటి వాళ్ళే వస్తున్నటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఇదే కాకుండా అంటే ఓ రకంగా ఇదివరకటి పూర్ ఇప్పుడు మిడిల్ క్లాస్ అయ్యారు. మిడిల్ క్లాస్గానే ఉన్నారు. మిడిల్ క్లాస్లోని కొంత సెక్షన్ మాత్రం ఒక 10% లక్షాధికారులు అయ్యారు. ఈ లక్షాధికారులు కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు. దానివల్లనే దేశం 4.5 లక్షల కోట్ల రూపాయల లావాదేవీ, ఇదే 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టగలిగినటువంటి సిచ్యుయేషన్లో ఉన్నాం. ప్రపంచంలోనే $5 బిలియన్ ఎకానమీ దగ్గరికి వెళ్ళబోతున్నాం మనం. ఇప్పుడు దాని ఇంపాక్ట్ సజీవ సాక్ష్యం ఏంటంటే చైనా కంటే కూడా 2 ఎక్కువ ప్రైవేట్ జెట్స్ వాడుతున్నారట భారతీయులు. ఏసియాలోనే ప్రైవేట్ జెట్స్ వాడుతున్న వాళ్ళ సంఖ్య భారతదేశంలోనే అత్యధికంగా ఉందట. ఇది తాజాగా చెప్తున్నటువంటి లెక్కలు.